Da, da, da. Hello, beautiful people. Welcome back to my channel. I hope you all are doing amazing. నా అయితే ఇంకా స్వెల్లింగ్ ఉంది అని చెప్తున్నాను ఇక్కడ. ఇంకా లేసి ఇల్లు స్వీప్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. అండ్ ఇక్కడ డైలీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ అయితే నాకు పెద్ద తలకాయ నొప్పి ఉంది. ఎందుకంటే ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను టాబ్లెట్స్ వేసుకోవడం. నాలా ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి. బికాస్ మనం టాబ్లెట్స్ అనేవి డైలీ వేసుకోము కదా! ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి డెఫినెట్‌గా మర్చిపోతూనే ఉంటాము. ఇప్పుడైతే నేను పైకెళ్తున్నాను కిచెన్‌లోకి. ఈరోజైతే వెదర్ ఎందుకో చాలా కూల్‌గా ఉంది. నాకు తెలిసి ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుందేమో. మేబీ వర్షం కూడా పడొచ్చు. అండ్ తర్వాత నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంకో వీడియోలో హాట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు కూడా డైలీ మార్నింగ్ వితౌట్ ఫెయిల్ తాగండి. నాకి దా, దా, దా. ఆ రోజైతే మా ఇంట్లో చామగడ్డ చారు ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం షార్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎగురుదా సంజు అమ్మా బుర్కనా ఏడున్నాను. ఎగిరే ఇక్కడ మంచి మంచి లొకేషన్ ఇక్కడ 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 ఎగిరే మంచిగా ఎగిరే. అల్లం వెల్లుల్లి ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాము. చాలా మంచి ప్రైస్‌కే ఇచ్చాడు. షాప్స్‌లో అయితే ఇంకా డబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ 2 కేజీస్ వచ్చే ప్రైస్ అక్కడ ఓన్లీ 1 కేజీకి అలా చెప్తున్నారు. సో ఇది బెటర్ కదా ఇంటి ముందుకొచ్చినప్పుడు తీసుకోవడం. ఇంకా పనంతా అయిపోయాక ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపు నెట్‌ఫ్లిక్స్ పెట్టుకొని 'మేడ్ ఇన్ కొరియా' మూవీ చూస్తున్నాను. ఎవరైతే కొరియన్ డ్రామా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ ఈ మూవీ బాగానే ఉంది. చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే మార్నింగ్ ఎల్లిపాయ ఏదైతే తీసుకున్నామో దాని పొట్టంతా తీస్తుందనమాట. ఇదొచ్చేసి మా ఋత్విగాని స్నాక్ టైమ్. సో, బనానా ఇచ్చాము. తనకు ఆకలైతే మాత్రం ఎవ్వరి హెల్ప్ లేకుండా తినేస్తది. అస్సలు సతాయించదు. ఇష్టం ఉంటేనే తింటది. ఇష్టం లేకుంటే మాత్రం అస్సలు తినదు. మొత్తం కిందేస్తది. ఇంకా కొద్దిసేపు అలా ఫ్రీ టైమ్‌లో శ్రీమంతం ఫోటోస్ అండ్ వీడియోస్ వచ్చాయంటే చూస్తున్నాము. రీసెంట్‌గానే శ్రీమంతం అయింది. సో, నేను దాని వ్లాగ్ గూడా అప్‌లోడ్ చేశాను త్వరలో. అంటే కొంచెం సబ్‌స్క్రైబర్స్ పెరిగినాక చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడే గదా ఛానల్ స్టార్ట్ చేసింది. సో, కొంచెం మనకి రీచ్ వచ్చాక పెడితే ఇంకా బావుంటది గదా అని జెప్పేసి ఇప్పుడైతే ఏమి అప్‌లోడ్ చేయట్లేదు. బట్ డెఫినెట్‌లీ ఫర్దర్‌గా అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను, రాకేష్ బై ద వే రాకేష్ ఈజ్ మై హస్బెండ్. తెలిసిన డెర్మటాలజిస్ట్ దగ్గరికైతే వెళ్తున్నాము. బికాజ్ ఐస్ అంతా స్వెల్లింగ్ అండ్ రెడ్ అవుతున్నాయని. ఈ క్లినిక్‌లో డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు. ఏ ఇష్యూ అయినా జల్దీ క్యూర్ అయిపోతది. ఈ క్లినిక్ వచ్చేసి అల్వాల్‌లో ఉందనమాట. నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ క్లినిక్ మాత్రం. ఆరా స్కిన్ క్లినిక్ అని ఉంటుంది అల్వాల్‌లో. మీకేమైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే యూ కెన్ గో అండ్ చెక్ ఔట్ దేర్. ఇంకా అపాయింట్‌మెంట్ అయ్యాక వెళ్ళే దారిలో ఏమన్నా తినేసి వెళ్దామని చూస్తున్నాము. అసలు వెళ్ళే దారిలో ఏమీ లేవు. ఫైనల్లీ ఒక్క ప్లేస్ అయితే దొరికింది. ఓకే. చూద్దాము ఎలా ఉంటది అని ఫస్ట్ టైమే వస్తున్నాను. బట్ చూద్దాంలే అనేసి వచ్చామనమాట. నేనైతే పెరి పెరి చికెన్ షవర్మా ఇంకా చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాము. ఫుడ్ అయితే అంత ఖాసేం లేదు. మేమింక తినాలి అనేసి తినేసాం అంతే గాని నాట్ సో రికమెండెడ్. ఫుడ్ ఒక్కటి తినేసైతే ఊరుకోము గదా! సో, మన కడుపులో జ్యూసో, కూల్ డ్రింక్ ఏదో ఒకటి పడాలి. సో, ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగాం కాబట్టి ఫ్రూట్ జ్యూస్ అన్నా చెప్దామనేసి ఎళ్ళాను. బట్ అక్కడ మెనూ చూసాక ఓరియో షేక్ చాలా అట్రాక్ట్ చేసిందనమాట. సో, అది చెప్పాను. సో, ఇంకా తీసుకొని ఇంటికి బయలుదేరిపోయామనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Please consider subscribing to my channel. Thank you. Bye bye.